వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు అస్వస్థత నెలకొంది. దీంతో గుంటూరు సబ్ జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో మాజీ ఎంపీని ఆసుపత్రికి తీసుకెళ్లింది సిబ్బంది. కనీసం ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నందిగాం సురేష్ కు ఏమైందని పోలీసులు అడుగుతున్నా చెప్పటం లేదని మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు అస్వస్థత నెలకొంది. దీంతో గుంటూరు సబ్ జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో మాజీ ఎంపీని ఆసుపత్రికి తీసుకెళ్లింది సిబ్బంది. కనీసం ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు నందిగాం సురేష్ కు ఏమైందని పోలీసులు అడుగుతున్నా చెప్పటం లేదని మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ నందిగామ సురేష్ కి కొంత మేరకు అస్వస్థత అయినట్టు తెలుస్తా ఉంది. ఈ మేరకు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స అందిస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కూడా ఆయన అరెస్ట్ అయిన పరిస్థితి, అరెస్ట్ అయిన తర్వాత కొంత మేరకు కొన్ని కేసుల మీద ఆయనకి విముక్తి లభించింది. కోర్టు ఆ కేసుల నుంచి విముక్తి కలిపి ఆయనకి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ కొడాలి నాని అరెస్టు అంశము, ఆ తర్వాత మిగతా వాళ్ళ అందరూ అరెస్టుల అంశము, దాదాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు అరెస్టులు అవుతున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త వహించిన పరిస్థితి ఉంది. అయితే ఆ నందిగాం సురేష్ అరెస్టు తర్వాత ఇంటికి వెళ్లారు. ఇంటి దగ్గర మరలా పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన వ్యక్తులని కొట్టడం, అలాగే ఒక పార్టీ వ్యవహారానికి సంబంధించి కారుతో తీసుకొచ్చి ఢీ కొట్టడం, ఈ నేపథ్యంలోనే మరలా ఆయన మీద కేసు నమోదవటం, ఆయన అరెస్ట్ కావటం, కోర్టుకి పంపించిన నేపథ్యంలో కోర్టు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. మరొకసారి నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యి మరలా ఆ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో గుంటూరు సబ్ జైల్లో ఆయన ప్రస్తుతానికి రిమాండ్ ఖైదుగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా కొంత మేరకు నందిగామ సురేష్ కి అస్వస్థత వచ్చింది. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జైలులో ఉన్న అధికారులు, డాక్టర్లే కొంత మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు, కొంత మేరకు వైద్యం అందించారు. అప్పటికీ కూడా నందిగాం సురేష్ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆయనని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనంతరం ఏదైతే నందిగాం సురేష్ కి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని జైలు అధికారులకు తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సమాచారం అందించి నిన్న రాత్రి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే నందిగాం సురేష్ ని తరలించి ఆయన. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.